రాజేశ్వరరావు సార్ మీ పోస్ట్ ఇచ్చాను చూసారా? సరే. పార్టిసిపెంట్స్ వచ్చాక స్టార్ట్ చేస్తాను మరి 15 మంది. సరే సార్. స్టార్ట్ చేసానా? స్టార్ట్ చేసాను సార్. సో మనం స్ట్రాగర్ బార్ స్విచ్చింగ్, క్రాస్ బార్ స్విచ్చింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో లాస్ట్ క్లాస్లో మనం క్రాస్ బార్ స్విచ్చింగ్ కోసం డిస్కస్ చేసాం. సో క్రాస్ బార్ స్విచ్చింగ్కి ఎందుకు వచ్చామంటే మనం డైరెక్ట్ మల్టిపుల్ ఎక్స్చేంజ్ యొక్క నెట్వర్క్ యొక్క దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని మనం ఓవర్కమ్ చేసుకోవడం కోసం మనం దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం కామన్ కంట్రోల్ మెథడింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. కామన్ కంట్రోల్ మెథడ్ అనేది ఏంటి అంటే మనకి క్రాస్ బార్ స్విచ్చింగ్లో యూస్ చేస్తాం. క్రాస్ బార్ స్విచ్చింగ్ వచ్చేసరికి కామన్ కంట్రోల్ స్విచ్చింగ్లో ఏంటి, మనం ఏదైనా ఒక కాల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మల్టిపుల్ పాత్స్ అనేది డిజైన్ చేసుకోవాలి. మనకి ఏంటి అంటే కాల్స్ యూజర్ డేటా అనేది ప్రతి సబ్స్క్రైబర్ దగ్గర మెయింటైన్ చేయాలి. ఇదంతా ఏంటి అంటే మనకి కష్టంతో, ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం, మనం కామన్ కంట్రోల్ మెథడ్లోకి వచ్చాం. కామన్ కంట్రోల్లో ఏంటి అంటే మనకి కంప్లీట్గా మనకి స్విచ్చింగ్ నెట్వర్క్తో పాటుగా కామన్ కంట్రోల్ సబ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ అటాచ్ చేసుకున్నాం. జనరల్గా ఇంతకుముందు చూస్తే కనుక మనం ఇంతకుముందు క్లాసెస్లో ఏంటి అంటే స్విచ్చింగ్ నెట్వర్క్ దానికి కంట్రోలర్ ఒకటి చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు యూజ్ చేసిన కంట్రోలర్కి ఇక్కడ మనం యూజ్ చేసే కంట్రోలర్కి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఒక రిజిస్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. అది ఎందుకు రిజిస్టరు, మనం డేటా కాల్ చేయాలనుకున్నది ఏంటి అంటే మల్టీపాత్ ఎక్స్చేంజ్లో ఏంటి అంటే మనం ఒక నెంబర్ డయల్ చేసిన తర్వాత అది కనెక్ట్ అయిన తర్వాత కంప్లీట్గా
5 నెంబర్స్ 5 టైమ్స్ 5 నెంబర్స్ ఉంటే కనుక 5 టైమ్స్ డయల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇనీషియల్గా ఒక్కొక్క ఇండివిజువల్గా నెంబర్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఒక కాల్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ కామన్ కంట్రోల్ వచ్చేసరికి మనం ఇక్కడ వచ్చేసరికి ఒక డిజిట్ రిసీవర్ కూడా యూస్ చేస్తున్నాం. సో డిజిట్ రిసీవర్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనం నెంబర్ ఏదైతే డయల్ చేస్తామో ఆ డయల్ చేసిన నెంబర్ అంతా కూడా ఫస్ట్ ఎక్స్చేంజ్ కలెక్ట్ చేసుకుని సో ఎట్ ఏ టైం 5 నెంబర్స్ని కనెక్ట్ 5 ఇండివిజువల్ నెంబర్స్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తుంది కాబట్టి మనకి కాల్ కనెక్షన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. సో ఇనీషియల్ ట్రాన్స్లేటర్ ఫైనల్ ట్రాన్స్లేటర్ ఎందుకు యూస్ చేస్తాం? సో ఇనీషియల్ ట్రాన్స్లేటర్ ఏంటి అంటే వచ్చిన కాల్ అనేది ఎస్టీడీ కాలా లేకపోతే నార్మల్ కాలా లోకల్ ఎక్స్చేంజ్ కాలా ఇదంతా డిసైడ్ చేసి సో ఛార్జింగ్ సర్క్యూట్కి అనేది పంపిస్తుంది. సో ఛార్జింగ్ సర్క్యూట్కి ఏం చేస్తుంది? సో మనం అందులో ఏదైతే ఎంటర్ చేసామో పల్స్ బై పల్స్ అనేది మనకి ఇక్కడ టైమింగ్ బట్టి పడుతుంది. సో పల్స్ అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే 60 సెకండ్స్కి ఒక పల్స్ కింద తీసుకుంటాం. ఎందుకు అంటే 1 మినిట్ కాల్ ఛార్జ్ రేట్ కింద, బికాస్ అది కూడా వేరీ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటి అంటే 30 సెకండ్స్ కూడా అది ఒక కాల్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో ఓకే, సో అది ఛార్జింగ్ సర్క్యూట్ చూసుకుంటుంది ఆ పని. సో ఆపరేషన్ కంట్రోలర్ ఈవెంట్ మానిటర్ ఏం చేస్తాయి? ఏదన్నా ఒక ఎమర్జెన్సీ కాల్స్ చేసినా ఇదంతా చేసినప్పుడు ఏంటి అంటే అది దగ్గరలో ఉన్న ఏ జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి ఏదైతే దగ్గరగా ఉందో ఎమర్జెన్సీస్ కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ పోలీస్ కంప్లైంట్స్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఈవెంట్ మానిటర్ చెక్ చేసుకుంటుంది. సో ఫైనల్గా వచ్చేసరికి ఫైనల్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇన్ కేస్ మనం కాల్ చేసిన నెంబర్ ఒకవేళ టోల్ ఫ్రీ నెంబర్ అనుకోండి, సో మనకి ఛార్జ్ అనేది ఛార్జ్ చేయదు. లేదు అంటే కనుక మనకి ఛార్జ్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? సో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రాస్ బార్ స్విచ్చింగ్. సో ఈ క్రాస్ బార్ స్విచ్చింగ్ అంటే ఏంటి మనకి? సో మనం ఇక్కడ ఏంటి అంటే ఒక 2 రిలేస్ యూస్ చేస్తాం. సో రిలేస్ అంటే ఏంటి? రిలే ఆపరేషన్ ఏంటి? ఒక స్విచ్ కింద ఆపరేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి క్రాస్గా ఒక 2 స్విచ్చెస్ అనేవి 2 ప్లేట్స్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఏ అనే ఒక సబ్స్క్రైబర్ బికి కాల్ చేయాలనుకుంటున్నాడో సో వెర్టికల్ లైన్ మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో మ్యాగ్నెటైజ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ బిలో ఉన్న హారిజెంటల్ లైన్ మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో ఈ వెర్టికల్ లైన్ హారిజెంటల్ లైన్ మ్యాగ్నెటైజ్ అయినప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ మెటల్ ప్లేట్స్ అనేది కాంటాక్ట్లోకి వస్తాయి. సో ఈ మెటల్ ప్లేట్స్ అనేవి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు స్విచ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇదంతా మనం చూసాం కదా. సో ఇందులో మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి? నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ అనేది ప్లేస్ చేయాల్సినవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం యూస్ చేసి n² యూస్ చేయాల్సిన స్విచ్చెస్ వస్తాయి. సపోజ్ ఒక 10 సబ్స్క్రైబర్స్ ఉంటే మనం 100 స్విచ్చెస్ పెట్టాలి. సో ఒకవేళ 1000 ఉంటే కనుక మనం 10,000 అనేది స్విచ్చెస్ పెట్టాలి. సో అది మనకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్. సో అందుకని చెప్పేసి దీనికన్నా కూడా మనం ఈ క్రాస్ బార్ స్విచ్చింగ్లోనే డిఫరెంట్ టైప్స్లోకి మనం ఈ అరేంజ్మెంట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి మనం అరేంజ్మెంట్ అనేది చేంజ్ చేస్తాం. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ ఉన్నసరికి 3 సబ్స్క్రైబర్స్కి సో ఇక్కడ వచ్చేసరికి మనం 3 సబ్స్క్రైబర్స్కి 9 స్విచ్చెస్ యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి అడ్వాంటేజ్ ఎందుకు అవుతుంది అంటే ఇన్ కేసు ఒకవేళ మనకి తక్కువ నెంబర్స్ అనేది ఇక్కడ ఇలాంటి ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ స్విచ్చెస్ కాబట్టి యూస్ చేసేది మనకి అంత కాస్ట్ అనేది ఎక్కువ అవ్వదు. మనకు కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. సపోజ్ ఏమన్నా మనం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న చోట కనుక దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అవుతుంది. మెయింటెనెన్స్ అనేది చాలా ఫ్రీ అవుతుంది. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు అంటే మెయింటెనెన్స్ కాస్ట్ రెడ్యూస్ అవుద్ది. మనం ఇక్కడ యూస్ చేసి రిలేస్ అన్నీ కూడా ఒక మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఆన్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఉంటుంది. సో మీరు జనరల్గా చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కానీ వేరే దానికి మనకి మన టచ్ స్క్రీన్ యూస్ చేస్తున్నాం కదా మొబైల్లో. సో మన టచ్ స్క్రీన్ కూడా ఇన్ని టచెస్ వర్క్ చేస్తుంది. సో ఇంత పవర్ బటన్ ఇంత ఇన్ని టైమ్స్ మనకి వర్క్ అవుతుంది, ఆన్ ఆఫ్ కండిషన్స్ చేసుకోవచ్చు అని. సో మీకు ఇప్పుడు రీసెంట్గా ఇంకా అయితే పాపప్ కెమెరా, సో మినిమం ఒక 10,000 ఒక 20,000 50,000 టైమ్స్
పాప్ అప్ అవుతుంది, డౌన్ అవుతుంది అనేది మనకి కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ మనకి ఇండికేట్ చేస్తున్నాడు కదా. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనం వన్స్ ఒకసారి ఈ క్రాస్ బార్ స్విచ్చింగ్ ఎక్స్చేంజ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాము అంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో పాడైపోయేది ఏమీ ఉండదు. ఎందుకు అంటే జస్ట్ ఇక్కడ మనకి మ్యాగ్నెటైజ్ చేసేదానికి, డిమాగ్నెటైజ్ అవుతానికి జస్ట్ ఒక రిలే ఒక్కటి మాత్రమే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మనకి చాలా ఈజీగా అవుతుంది. ఓకే. సో కాకపోతే ఏంటి అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రం మనకి ఇది ఒక డిసడ్వాంటేజ్, కంప్లీట్ డిసడ్వాంటేజ్. ఎందుకు అంటే ఎవరు కూడా అన్ని స్విచ్చెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఐ మీన్ ఇఫ్ దెర్ వే లేకపోతే కనుక మనకి తప్పదు. బట్ ఇందులోనే కొన్ని కొంచెం డిజైన్ చేంజెస్ చేయడం వల్ల కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో దాని ఓవర్కమ్ చేయడానికి 6x6 క్రాస్ బార్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కూడా సేమ్ ఇందాక ముందు ఏదైతే యూస్ చేస్తామో ఇది కూడా సేమ్ అదే. సో ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు యూస్ చేస్తే 3x3, ఇది 6x6. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఏంటి సేమ్ అదే ప్రాసెస్ కాబట్టి ఎప్పుడైనా ఏ అనే సబ్స్క్రైబర్ బితో కాల్ కనెక్ట్ అయ్యాలన్నప్పుడు అగైన్ మళ్ళీ ఈ ఏ అనే సపోజ్ వేరే సబ్స్క్రైబర్ కనెక్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ కూడా పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే నాన్ బ్లాకింగ్ క్రాస్ పాయింట్ టెక్నాలజీ తీసుకుంటున్నాం. సో ఇందులో చూడండి, సో ఎన్ అనేది నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఎస్ అనేది నెంబర్ ఆఫ్ స్విచ్చింగ్ ఎలిమెంట్స్, సో ఎస్సి అంటే స్విచ్చింగ్ కెపాసిటీ, ఎక్విప్మెంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, సో సి అంటే కాస్ట్ యూనిట్స్, సో సిసి అంటే కాస్ట్ కెపాసిటీ ఇండెక్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి జనరల్గా మనం ఎప్పుడు కూడా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కాస్ట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకు అంటే మనం చాలా ఈజీ తక్కువ కాస్ట్లో ఎస్టాబ్లిష్ చేసి దానికి మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది చూడండి, సో నాన్ బ్లాకింగ్ క్రాస్ పాయింట్ టెక్నాలజీ సేమ్ ఇంతకు ముందు మనం ఎలా అయితే ఆ టెక్నాలజీ ఐ మీన్ 3x3 క్రాస్ పాయింట్ టెక్నాలజీస్ చూసామో సేమ్ అలాగే ఇక్కడ కూడా. బట్ ఇక్కడ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ అనేది మనం రెడ్యూస్ చేసాం. సో ఇంతకు ముందు 4x4 సబ్స్క్రైబర్స్ని కనెక్ట్ చేయాలంటే మనకు కంప్లీట్గా, సో ఇది ఒక్కొక్క స్విచ్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు 4x4 కనెక్ట్ చేయాలంటే ఇంతకుముందు మనకి 16 స్విచ్చెస్ అనేది కావాలి. కానీ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో కంప్లీట్గా చాలా తక్కువగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసరికి ఇంతకుముందు ఏంటి, సో ఒక ఏ నుంచి బికి కాల్ చేయాలి అంటే కనుక మొత్తం మనకి ఆ బార్ మొత్తం వెర్టికల్ బార్, హారిజంటల్ బార్ కంప్లీట్గా దానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ ఏ అనే సబ్స్క్రైబర్ బికి కాల్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ సో ఈ పాత్లో కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి అంటే ఇంతకు ముందు ఏ అనే సబ్స్క్రైబరు బికి కాల్ చేశాడు. సో ఇప్పుడు సి అనే సబ్స్క్రైబర్ ఇంతకు ముందు డి అనే సబ్స్క్రైబర్కి కాల్ చేయాలంటే పాసిబిలిటీ అయ్యేది కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ఏ బార్ అనేది ఆల్రెడీ ఇంకొక దానికి యాక్టివేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి సి అనే సబ్స్క్రైబర్ డికి కాల్ చేయాలంటే కనుక సిలో ఇది యాక్టివేట్ అయ్యి సో డికి కనెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇంతకు ముందు తీసుకున్న 3x3కి ఈ క్రాస్ బార్ స్విచ్చింగ్కి దీనికి మనకి డిఫరెన్స్ వచ్చేసరికి స్విచ్చెస్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. స్విచ్చెస్ అనేది రెడ్యూస్ చేసినా కూడా మనకి అగైన్ ఆ ప్రాబ్లం ఏదైతే మనం ఇంతకు ముందు ఫేస్ చేస్తున్నాం అంటే బ్లాకింగ్. సో బ్లాకింగ్ అనేది ఎప్పుడైతే ఫేస్ చేస్తున్నాం సేమ్ అది కూడా ఇక్కడ ఇది చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ మనకి బ్లాకింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాం అంటే మనం ఏదైనా ఒక ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కాల్ రేట్స్ మనం కాల్ చేయాలనుకున్నప్పుడు మనకి లైన్స్ అనేవి ఎక్కువ ఫ్రీగా ఉంటేనే మనం ఎక్కువ రిలవెంట్గా మనం యూస్ చేసుకోవాలి ఎక్స్చేంజ్ని. సపోజ్ ఇప్పుడు మనం ఒక వేరే ఏదైనా నెట్వర్క్ యూస్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ ఒక సమ్ ఎయిర్టెల్ ఏదో యూస్ చేస్తున్నాం అనుకోండి, మనం యూజర్స్ కాల్ చేసిన ప్రతిసారి ఎక్కువ బిజీ వస్తాం కానీ
బిజీ వస్తాం కానీ బిజీ టోన్ కానీ కనెక్ట్ అవ్వకపోవటం కానీ జరుగుతూ ఉన్నది అనుకోండి. సో మనకి అలాంటప్పుడు మనకి ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు మనకి రిలవెంట్గా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, అంత యాక్యురేట్ సర్వీస్ అనేది మనకి రావట్లే. సో ఆటోమేటిక్గా ఏమవుతాడు, యూజర్ అనేవాడు వేరే నెట్వర్క్కి షిఫ్ట్ అవుతాడు. సో అలాగే ఇది వరకు ఓల్డెన్ డేస్లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ కాబట్టి సో దీనికి కాంపిటీషన్ ఏం కాదు. బట్ ఒక యూజర్ అనేవాడు మనీ పే చేస్తున్నాడంటే వాడికి ఒక పర్టికులర్ సర్వీస్ అనేది చాలా ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బ్లాకింగ్ ప్రాపర్టీని తగ్గించడానికి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాకింగ్ క్రాస్ బార్ స్విచ్చింగ్. సో ఇందులో వచ్చేసరికి ఏంటి, సో ఇంతకు ముందు ఏంటి, ఫస్ట్ ఇనిషియల్గా ఏ టు బికి ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క 2 స్విచ్చెస్ యూజ్ చేస్తున్నాం, ఒక్కొక్క సబ్స్క్రైబర్కి 3 సబ్స్క్రైబర్స్కి 9. సో ఇంతకుముందు నాన్ బ్లాకింగ్లో వచ్చేసరికి మనకి స్విచ్చెస్ అనేది రెడ్యూస్ చేస్తాం. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే బ్లాకింగ్ క్రాస్ బార్ స్విచ్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఏంటి అంటే ఈ వెర్టికల్ లైన్స్ అన్నీ కూడా హారిజాంటల్ లైన్స్. సో ABCDEFGH సో ఇదంతా కూడా సబ్స్క్రైబర్స్. సో PQR, P డాష్, Q డాష్, R డాష్ ఇవన్నీ కూడా ఏంటి అంటే కనెక్టింగ్ లైన్స్ అనుకోండి. ఇప్పుడు ఎలా అవుతుందంటే సపోజ్ ఏఎన్ఏ సబ్స్క్రైబర్ కాల్ చేయాలి అనుకుంటే కనుక సో P అనేది మ్యాగ్నటైజ్ అవుతుంది. ఓకే, సపోజ్ ఏ నుంచి సో ఏ నుంచి AZకో కనెక్ట్ అవ్వాలంటే కనుక సో డైరెక్ట్గా ఈ మ్యాగ్నటైజ్ లైన్, ఈ లైన్ మ్యాగ్నటైజ్ అవుతుంది. సో G అనేది మ్యాగ్నటైజ్ అవుతుంది. సో ఇక్కడ స్విచ్చెస్, ఇక్కడ స్విచ్, సో ఇక్కడ మనకి కనెక్ట్ అవుతుంది. సో కాల్ అనేది ఏ నుంచి Gకి మధ్యలో ఎస్టాబ్లిష్ అవుద్ది. అగైన్ అప్పుడు AP అనేది మనకి కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఏబీకి చేయాలంటే కనుక హారిజాంటల్ లైన్ ఏ అనేది ఫస్ట్ ఎనర్జైజ్ అవుతుంది. సో వెర్టికల్గా ఉన్న P అనేది ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. సో ఈ పక్కన లైన్స్ చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ ఏంటి, డీఎనర్జరైజ్ హారిజాంటల్ ఏ, ఎనర్జైజ్ హారిజాంటల్ బి, ఇది కాల్ ఎస్టాబ్లిష్ డీఎస్టాబ్లిష్మెంట్కి. సో సపోజ్ ఇక్కడ సో ఫస్ట్ ఏ అనేది ఎనర్జీ అవుతుంది, మళ్ళీ అగైన్ P వెర్టికల్గా ఉన్న P అనేది ఎనర్జైజ్ అవుతుంది. సో D అనేది మళ్ళీ ఇక్కడ కనెక్షన్ ఇచ్చేది కాబట్టి ఇక్కడ మళ్ళీ Bకి కనెక్ట్ అయిన తర్వాత ఈ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం చూసాం కదా, వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కనెక్షన్ మేకింగ్ అనేది కాల్ ఎండ్ అయ్యే వరకు ఉండక్కర్లేకుండా మనకు ఏంటి అంటే కాస్త కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వేరే దానికి ఈ P లైన్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అది బ్లాకింగ్. సో దీనివల్ల ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ని కనెక్ట్ చేయడానికి మనకి బ్లాకింగ్ ప్రాబిలిటీ అనేది ఇక్కడ మనం రెడ్యూస్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ యూజ్ చేసి అగైన్ అలాగే ఇన్ కేస్ ఇదంతా కూడా ఫిల్ అయి బిజీగా ఉంటే కనుక మనం ఇక్కడ P బార్, Q బార్, R బార్, డాష్ బార్స్ని కూడా మనం ఎనర్జైజ్ చేయడానికి యూజ్ చేసి కాల్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సింపుల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే క్రాస్ బార్ స్విచ్చింగ్లో మనం యూజ్ చేసి స్విచ్చింగ్ ఒకటే, అక్కడ యూజ్ చేసి రిలేస్ ఒకటే, కాకపోతే ఏంటంటే మనం కనెక్ట్ చేసి ప్యాటర్న్ మారుస్తున్నాం అంతే. సో ఇనీషియల్గా మనం ఇక్కడ ఏంటి అంటే స్విచ్చెస్ అనేది ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ స్విచ్చెస్ని రెడ్యూస్ అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ స్విచ్చెస్ని రెడ్యూస్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ కనెక్షన్ చేసి ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల ఏంటంటే స్విచ్చెస్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం, స్విచ్చింగ్ చేయడం అనేది రెడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా, సో అంటే కామన్ స్విచ్చెస్ ఎక్కువ యూజ్ చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రాస్ పాయింట్ టెక్నాలజీ. సో క్రాస్ పాయింట్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే జనరల్గా ఇంతకుముందు చెప్పాం కదా, సో జనరల్గా మనకి రిలే కనెక్షన్ అవ్వాలంటే కనుక మనకి ఒక 8 to 10 milliseconds అనేది టైం పడుతుంది. సో అలాగా మనకి ఏంటి అంటే టైం అనేది కొంచెం కనెక్షన్ అవటానికి ఎనర్జైజ్ అయ్యి, సో వెర్టికల్ బార్, హారిజాంటల్ బార్ ఎనర్జైజ్ అయ్యి,
సో 2 మెటల్ ప్లేట్స్ కనెక్ట్ అవ్వడానికి మనకి టైం అనేది ఒక 10 మిల్లీ సెకండ్స్ పడుతుంది. సో దానికన్నా కూడా ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ పాయింట్ టెక్నాలజీ. సో ఇది కూడా రిలే, బట్ ఏంటి అంటే మనం ఇక్కడ యూజ్ చేసేది ఒక గ్లాస్ ట్యూబ్లో మనం కనెక్ట్ చేసి రిలేస్ యూజ్ చేస్తున్నాం. ఇది సింపుల్గా ఏంటంటే ఒక గ్లాస్ ట్యూబ్లో మనం మెటల్ ప్లేట్స్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ సెక్షన్ కాయిల్స్ అంటే ఏంటి అంటే మనం ఎనర్జైజ్ చేయడానికి యూజ్ చేసి, సో ఇలా చేయటం వల్ల ఏమిటి అంటే మనకి కాయిల్స్ ద్వారా జనరేట్ అయ్యి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి బార్స్ అనేవి చాలా స్పీడ్గా కాంటాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు యూజ్ చేసింది ఇండివిజువల్గా ఉంటున్నాయి కాబట్టి మనకి హారిజెంటల్ బార్, వెర్టికల్ బార్ మ్యాగ్నెటైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం సింగిల్ గ్లాస్ ట్యూబ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి కాయిల్ సెక్షన్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి మ్యాగ్నెటైజేషన్ అనేది ఇంకా కొంచెం స్పీడ్గా జనరేట్ అవుతుంది. సో స్పీడ్గా జనరేట్ అయ్యి మనకి ఈ మెటాలిక్ ప్లేట్స్ అనేవి, మ్యాగ్నెటిక్ ప్లేట్ కాంటాక్ట్స్ అనేవి ఈజీగా అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ క్రాస్ బార్ ఎక్స్చేంజ్. సో ఇంతకుముందు మనం చూసినట్టే ఇక్కడ ఎక్స్చేంజెస్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే ఒక 2 క్రాస్ బార్ ఎక్స్చేంజెస్ ఉంటే కనుక మనం దాన్ని పక్క పక్కన సైడ్ బై సైడ్ ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే సపోజ్ ఇదొక లైన్స్ అనుకోండి. సో దీనికి మళ్ళీ ఏంటంటే దీని సైడ్ మళ్ళీ మనం ఇంకొకటి కనెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే మనకి ఇన్లెట్స్ ఎన్నో అవుట్లెట్స్ అన్ని కావాలి కాబట్టి అవుట్లెట్స్ని ఇంక్రీజ్ చేయడానికి మనం సైడ్ బై సైడ్ కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా మనకి సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. మనం ఇంతకుముందు ఎలాగైతే మాన్యువల్ దాంట్లో చూసామో మాన్యువల్ ఎక్స్చేంజ్ చూసాం కదా. సో మాన్యువల్ ఎక్స్చేంజ్లో ఏంటి, సో కనెక్షన్ అనేది జనరల్గా ఒక ఆపరేటర్ దగ్గర నెంబర్ తీసుకుని కనెక్ట్ చేసి డయల్ టోన్ మేకరు, సో ఇవన్నీ చేస్తున్నారు కదా. సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే సబ్స్క్రైబర్ లైన్స్ మనకి ఇన్పుట్ కనెక్ట్ చేసిన తర్వాత ట్రంక్ లైన్గా లేకపోతే మళ్ళీ అగైన్ టు అదర్ ఆఫీసెస్ ఫ్రమ్ అదర్ ఆఫీసెస్. సో 2 అదర్ ఆఫీసెస్ అంటే ఏంటి అంటే మన సపోజ్ మనం యూజ్ చేసి ఎక్స్చేంజ్ నుంచి వేరే ఎక్స్చేంజ్కి పంపించడానికి యూజ్ చేసి లైన్స్ ఇది. సో సేమ్ అలాగే అదర్ ఎక్స్చేంజెస్ నుంచి మనం రిసీవ్ చేసుకునే దానికి ఈ లైన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఏంటి అంటే అగైన్ మళ్ళీ మనం ఒకవేళ ఆ లైన్ అనేది మనం లోకల్గా చేసుకుంటే కనుక మళ్ళీ ఫోల్డెడ్ బ్యాక్ అవుతుంది కదా. సో ఫోల్డెడ్ బ్యాక్ అయ్యి మళ్ళీ అగైన్ ట్రూ లింక్ లైన్ ద్వారా మళ్ళీ మనకి సబ్స్క్రైబర్కి కాల్ వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డయల్ టోన్ మేకర్ అండ్ రిజిస్టర్ ఏంటి, సో చెప్పే కదా. సో డయల్ టోన్ మేకర్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫోన్ లిఫ్ట్ చేసామో, సో లిఫ్ట్ చేసిన వెంటనే మనం ఒక కాల్ ఫోన్ రిసీవర్ లిఫ్ట్ చేసామని ఎక్స్చేంజ్కి తెలుస్తుంది. సో ఎక్స్చేంజ్కి తెలిసిన వెంటనే మనకు ఒక డయల్ టోన్ అనేది మనకి సెండ్ బ్యాక్ వస్తుంది. సో ఇన్ కేస్ ఇక్కడ డయల్ టోన్ మేకర్ వరకు మనకి సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఫోన్ డెడ్ అయిపోయింది, ఫోన్ అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది అని ఉంటుంది కదా. సో ఫోన్ అవుట్ ఆఫ్ సర్వీస్ రావడానికి ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మేబీ ఎక్స్చేంజ్లో మనం జరిగి స్విచ్చింగ్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు, ఓన్లీ పర్టికులర్గా మనకున్న లైన్కి. లేకపోతే కనుక ఇంకొకటి ఏం జరగచ్చు అంటే ఏదన్నా కేబుల్ అనేది కట్ అయిపోతాయి, మనకైతే తెలుస్తుంది. సో ఇన్ కేస్ మనకి డయల్ టోన్ అనేది మనకి రింగ్ రాలేదు అనుకోండి, సో అది మన ఫోన్ వర్క్ అవుతుందా లేదా అనేది మనకి తెలియదు కాబట్టి సో ఆ డయల్ టోన్ అనేది ఇనీషియల్గా మనకి జనరేట్ అవుతుంది. సో ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే ఇన్ పర్సన్ ఉండి అక్కడ మనకి స్విచ్చింగ్ కానీ బజర్ కానీ మనకి రింగ్ అయ్యేలాగా అక్కడ యాక్టివేట్ చేసేవాడు. కానీ ఈ ఎలక్ట్రికల్ వచ్చేసరికి మనకి అక్కడ పర్సన్ ఆపరేషన్ లేకుండా డైరెక్ట్గా మనం ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే సంథింగ్ అక్కడ స్విచ్ అనేది ఒకటి యాక్టివేట్ అయ్యి ఆ స్విచ్ నుంచి మనకి డయల్ టోన్ అనేది రింగ్ బ్యాక్ వస్తుంది. సో రింగ్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఫోన్ కాల్స్ అన్ని చేస్తాం కదా. సో ఫోన్ కాల్ చేసాక డిజిట్ రిజిస్టర్ ఏం చేస్తుంది, మనం ఏ నెంబర్ అయితే డయల్ చేసామో ఆ నెంబర్స్ అన్ని అది స్టోర్ చేసుకుని సో లైన్ అనేది కనెక్ట్ చేస్తుంది. సో సేమ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ మేకర్ అండ్ రిజిస్టర్. సో ఇది మళ్ళీ ఏంటి, సో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, సేమ్ మనకి ఇక్కడ స్విచ్చింగ్. సో అది లోకలా లేకపోతే ట్రంకాలా, సో ఇదంతా మళ్ళీ ఇది
కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ మేనేజర్లో చూసుకుంటుంది. సో ఇది చూసి మళ్ళీ ఏం చేస్తుంది, ఇన్ కేస్ అది లోకల్ కాల్ అయితే కనుక లోకల్ సేమ్ ఎక్స్చేంజ్కి మళ్ళీ సేమ్ ఎక్స్చేంజ్లో విత్ ఇన్ ద సేమ్ ఎక్స్చేంజ్లో ఉంటే అలా ఫోల్డెడ్ బ్యాక్లో కన్వర్ట్ చేస్తుంది. లేదు ఒకవేళ అదర్ ఎక్స్చేంజెస్కి వెళ్ళాలి అనుకుంటే కనుక అది వేరే ఎక్స్చేంజ్కి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో కంప్లీట్గా వచ్చేసరికి మనకి ఫస్ట్ యూనిట్ ఇది. సో ఇది జనరల్గా మనకి యూస్ చేసి స్విచ్చెస్. సో ఇది హారిజంటల్ బార్, సారీ ఇది వెర్టికల్, హారిజంటల్ బార్. సో మ్యాగ్నటైజ్ అవుతుంది. సో జనరల్గా మన ఎక్స్చేంజ్లో యూస్ చేసేది ఇది. ఈ స్విచ్చెస్ ఇలా ఉంటాయి. సో ఈ జస్ట్ ఇది ఫోల్డ్ అవుతూ ఉంటాయి, ఇవి ఉన్నాయి కదా. సో ఇది క్లోజ్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్గా వచ్చేసరికి మనకి ఫస్ట్ యూనిట్ మెయిన్గా మనం అది స్ట్రాగర్ స్విచ్చింగ్ లేదు మీకు. సో డైల్ టోన్ అనేది లేదు. సో అందుకని అది మీకు చాలా సింపుల్గా చెప్పాను, ఎక్కువ దానికి ఎక్కువ టైం ఇవ్వలేదు అందుకే. సో ఫస్ట్ మీకు ఫస్ట్ యూనిట్ మెటీరియల్ పంపిస్తాను ఈరోజు. సో అది చూడండి, చూసిన తర్వాత మీకు ఇన్ కేస్ అందులో ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు మళ్ళీ రేపు క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. సో మీకు ఏమన్నా ఒకసారి మళ్ళీ ఓవర్వ్యూ ఇస్తాను ఫస్ట్ యూనిట్. సో అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ అడగండి, చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఎవల్యూషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సో అసలు ఫస్ట్ మనకు టెలికమ్యూనికేషన్ అనేది ఎలా డెవలప్ అయ్యింది. సో ఫస్ట్ టెలిగ్రఫీ, సో టెలిఫోనీ, పాయింట్ టు పాయింట్ కనెక్షన్. సో ఇనీషియల్ టైమ్స్లో టెలిగ్రాఫ్ యూజ్ చేసాం 1837లో. ఆఫ్టర్ గ్రహం బెల్ టెలిఫోన్ ఇన్వర్ట్ చేసిన తర్వాత మనం పాయింట్ టు పాయింట్ టెక్నాలజీ నుంచి, ఎందుకంటే స్టార్టింగ్లో ఓన్లీ ఇలాంటి ఎక్స్చేంజెస్ ఏమీ ఇనీషియల్గా టెలిఫోన్ అనేది ఇన్వెంట్ చేసినప్పుడు కాలింగ్ అనేది వన్ సైడ్ మాత్రమే ఉండేది. ఐ మీన్ అంటే ఒక్క సైడ్ మాట్లాడటానికే ఉంటుంది, అట్ ద సేమ్ టైం బోత్ మెంబర్స్ మాట్లాడటానికి వీలయ్యేది కాదు. సో అలా డెవలప్ అవుతూ వచ్చింది. సో అది మనకి ఇది ఈ డయాగ్రామ్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 2 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంటారు. సో ఎటువంటి ఎక్స్చేంజ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది 2 యూజర్సే కాబట్టి డైరెక్ట్గా కనెక్షన్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్లీ కనెక్టెడ్ నెట్వర్క్. సో ఇందులో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు అయితే పాయింట్ టు పాయింట్ కాబట్టి చాలా ఈజీగా కమ్యూనికేషన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి యూజర్స్ ఇంక్రీజ్ అయినారు కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు కూడా ఓన్లీ కేబుల్స్ యూజ్ చేసి అయితే మనం ఈ టెలిఫోన్స్ అనేది కనెక్ట్ చేయలేం. సో ఓన్లీ ఫోన్స్ కేబుల్స్ యూజ్ చేసి కనెక్ట్ చేయలేం కాబట్టి ఎందుకు కనెక్ట్ చేయలేం అంటే ఇప్పుడు కూడా కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసిన ఏమిటి అంటే ఈ సబ్స్క్రైబర్తో మాట్లాడేటప్పుడు ఈ సబ్స్క్రైబర్ కూడా వీళ్ళిద్దరూ కన్వర్జేషన్ వీళ్ళు కూడా వినొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కామన్ లైన్స్ అన్నిటికీ కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి మొత్తం ఇదంతా అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రైవసీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవసీ తక్కువ ఉంటుంది, కనెక్షన్ మేకింగ్ అంతా కూడా చాలా కష్టం కాబట్టి మనం స్విచ్చింగ్కి వచ్చాం. ఓకే, సో స్విచ్చింగ్ మొత్తం వల్ల ఏంటి, ఈ ఇక్కడున్న యూజర్స్ అందరినీ కూడా ఒక ఎక్స్చేంజ్లో కనెక్ట్ చేస్తాడు. సో ఎక్స్చేంజ్లో కనెక్ట్ చేసి ఓన్లీ ఎవరిద్దరైతే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళిద్దరికి మాత్రమే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి సో మిగిలిన వాళ్ళని ఆఫ్ కండిషన్లో ఉంచుతుంది. ఐ మీన్ వాళ్ళకి కనెక్షన్ అనేది వాళ్ళకి డైల్ చేస్తే తప్ప వాళ్ళకి రాదు. సో అందుకని చెప్పేసి మనం స్విచ్చింగ్ సిస్టమ్స్కి వచ్చాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన స్విచ్చింగ్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్నారు. ఓకే, సో స్విచ్చింగ్ సిస్టమ్ నుంచి ఏంటి అంటే సో ఇది ఒక సబ్ స్టేషన్, ఇదొక ఎక్స్చేంజ్. సో డిఫరెంట్ ఎక్స్చేంజెస్కి కనెక్ట్ చేసి దాన్ని మనం ఒక ఎక్స్చేంజ్ నుంచి అదర్ స్టేట్లో అదర్ టౌన్లో ఉన్న స్టేషన్ ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయ్యి దాన్ని మనం ట్రంక్ లైన్స్ అంటాం. ఒకవేళ విత్ ఇన్ ద ఎక్స్చేంజ్ కనుక కనెక్ట్ చేస్తే కనుక దాన్ని మనం సబ్స్క్రైబర్ లైన్స్ అంటాం. సో ఇది కమ్యూనికేషన్ ఒక సింపుల్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏంటి అంటే మెయిన్గా మన టెలిఫోన్ వర్క్ అవ్వాలంటే మనకు కావాల్సింది 2 పార్ట్స్, మైక్రోఫోన్, ఇయర్ ఫోన్. మైక్రోఫోన్ ఏం చేస్తుంది, మనం మాట్లాడిన దాన్ని
మనం మాట్లాడే వాయిస్ సిగ్నల్ని కరెంట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ కన్వర్ట్ చేస్తుంది. సో అలాగే ఇయర్ ఫోన్ ఏం చేస్తుంది, మనకి వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్ సౌండ్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ రెండు జరగాలి అంటే కనుక మనకి కొంచెం బ్యాటరీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ బ్యాటరీ మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్చేంజెస్లో లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్, లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్, సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజ్ కింద రెండు డివైడ్ చేస్తాం. సో లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, విత్ ఇన్ ద టెలికమ్యూనికేషన్ సిస్టంలో మనం ఇన్బిల్ట్గా బ్యాటరీ బిల్డ్ చేసుకుంటే అది మనం లోకల్ కమ్యూనికేషన్ అవుతుంది, లోకల్ బ్యాటరీ అవుతుంది. అలా కాకుండా ఉన్న యూజర్స్ అందరికీ ఒక సెంట్రల్ ఎక్స్చేంజ్ నుంచి ప్రొవైడ్ చేస్తే కనుక దాన్ని మనం సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్చెస్ వచ్చేసరికి 2 టైప్స్లో డివైడ్ అవుతుంది, ఒకటి మాన్యువల్, ఒకటి ఆటోమేటిక్. సో మాన్యువల్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఇన్ పర్సన్ మాన్యువల్గా మాత్రమే ఆపరేట్ అవుతుంది. సో ఆటోమేటిక్లో వచ్చేసరికి 2 టైప్స్, ఎలక్ట్రోమెకానికల్, ఎలక్ట్రానిక్. సో ఎలక్ట్రోమెకానికల్ వచ్చేసరికి స్ట్రాగర్, క్రాస్ బార్. సో మన స్ట్రాగర్ కూడా ఎందుకు యూజ్ చేయకుండా క్రాస్ బార్కి వెళ్ళామంటే, స్ట్రాగర్లో ఏంటి అంటే మల్టీపాత్ ఎక్స్చేంజ్ వల్ల ఏంటంటే మనకి కొంచెం కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కష్టం అవుతుంది కాబట్టి దీన్ని కూడా కాకుండా మనం క్రాస్ బార్ స్విచ్చింగ్కి వచ్చాం. సో ఓకే, ఇది మన ఫస్ట్ యూనిట్లో చదివేది. సో ఫస్ట్ యూనిట్లో కంప్లీట్గా ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సో బేసిక్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మన స్విచ్చింగ్ సిస్టమ్స్లో ఎలక్ట్రోమెకానికల్ స్విచ్చింగ్ గురించి చదువుతున్నాం. సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి స్టోర్డ్ ప్రోగ్రామ్ కంట్రోల్లోగా మనం చదువుతాం. ఓకే, సో ఇందులో వచ్చేసరికి స్విచ్ ఏం చేస్తుంది అనేది కూడా తెలుసుకున్నాం కదా. సో స్విచ్చింగ్లో డిఫరెంట్ టైప్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్చింగ్ సిస్టమ్స్లో అసలు ఏముంటాయి, స్విచ్చింగ్ నెట్వర్క్లో ఏముంటుంది, సో స్విచ్చింగ్ అసలు ఎలా కనెక్ట్ అవుతుంది, సబ్స్క్రైబర్ లైన్స్, ట్రంక్ ఇంటర్ఫేసు, సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఎస్టీడీ కాలింగ్కి ఏంటంటే మనకి ముందు కోడ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఎస్టీడీ అని ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది ఓన్లీ స్విచ్చింగ్, ఎలాగా ఒక ఇన్పుట్ నుంచి అవుట్పుట్ యూజర్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మనం స్విచ్చింగ్ నెట్వర్క్లో చూసాం. సో ఇంతకుముందు చెప్పా కదా మాన్యువల్ స్విచ్చింగ్, సో టచ్ డయల్ అరేంజ్మెంట్ ఎలాగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి క్రాస్ బార్ స్విచ్చింగ్లో, సో క్రాస్ బార్ స్విచ్చింగ్ అసలు మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఎందుకు క్రాస్ బార్ స్విచ్చింగ్కి వచ్చాం, మల్టీ ఎక్స్చేంజ్ నుంచి, ఐ మీన్ స్ట్రాగర్ కూడా మనకి ఎలక్ట్రానిక్కే. సో స్ట్రాగర్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ని మెకానికల్ని మిక్స్ చేసి ఎక్స్చేంజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి మల్టిపుల్ పాత్స్ అవుతున్నాయి. సో ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్ అదంతా కష్టం అవుతుంది కాబట్టి మనం కామన్ కంట్రోల్ మెథడ్కి వచ్చాం. సో కామన్ కంట్రోల్ మెథడ్లో మళ్ళీ మనం క్రాస్ బార్ స్విచ్చింగ్కి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సో క్రాస్ బార్ స్విచ్చింగ్ ఎలా ఆపరేట్ అవుతుంది అనేది చూసాం. సో క్రాస్ బార్ స్విచ్చింగ్ వచ్చేసరికి మనకి స్విచ్చెస్ అనేది ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేసామంటే మనం డిజైనింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం. సో డిజైన్ ప్యాటర్న్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ టైప్స్లో కనెక్ట్ చేసి మనం నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ని రెడ్యూస్ చేసుకుంటూ కాల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చేసాం. సో ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ ఇందులో మనకి ఇంతకుముందు యూజ్ చేసిన రిలేస్ కాకుండా ఇక్కడ వీటిని మనం ఏంటంటే క్రాస్ పాయింట్ టెక్నాలజీ, ఇది రీడ్ రిలే అంటాం దీన్ని. సో జనరల్గా ఏంటంటే రీడ్ రిలే అంటాం దీన్ని. సో ఈ టైప్ యూజ్ చేసి మనం ఇంకా ఏం చేసాము అంటే సేమ్ టెక్నాలజీస్ని ఇంతకుముందు ఏదైతే పెట్టామో అదే, కాకపోతే అక్కడ ఏంటి అంటే మనం రిలే స్పేస్లో ఈ వేరే టైప్ ఆఫ్ రిలేని మనం రీప్లేస్ చేసాం. ఎందుకు అంటే మనకి టైం కన్జంప్షన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ క్రాస్ పాయింట్ టెక్నాలజీని యూజ్ చేసాం. సో ఫైనల్గా వచ్చేసరికి ఇంతకుముందు మనం చూసిన ఎక్స్చేంజ్ ఏంటి, మాన్యువల్ కాబట్టి సో మాన్యువల్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ మన క్రాస్ బార్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది అనేది. సో క్రాస్ బార్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి మనకి స్విచ్చెస్ అనేది ఒకదాని పక్కన ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనం అవుట్లెట్ పాయింట్స్ని, ఇన్లెట్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండడానికి మనం ఎక్స్చేంజ్లో సైడ్ బై సైడ్ కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో అగైన్ మళ్ళీ ఈ డయల్ టోన్ మేకర్, కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ మేకర్ అంతా కూడా మనం ఇంతకుముందు కామన్ పాయింట్లో చూసిందే. సో కనెక్షన్ అనేది అలా ఎస్టాబ్లిష్ అవుతుంది మనకి. సో చూడండి, a fully connected network supports full duplex communication using unidirectional links, shows that the number of links in such a network with n nodes is given by
2x(n)(c2). సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, పాయింట్ టు పాయింట్ టెక్నాలజీ యూస్ చేయడానికి మనం n(n-1/2) అనేది మనం యూస్ చేసే ఫార్ములా. సో ఇక్కడ ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది కావాలి అనేది ఇది. సో మీకు ఇది పీపీటీస్ కూడా పంపిస్తాను. సో ఇది మన డైల్ టోన్లో 12 డిజిట్ అంటే చెప్పాను కదా, ఎంత అది చెప్పినప్పుడు టైం టేకింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి. సో 12 డిజిట్ నెంబర్లో డైల్ టోన్ దాంట్లో మనం డైల్ చేస్తే ఎంత టైం పడుతుంది అనేది, రోటరీ డైల్లో ఎంత టైం పడుతుంది అనేది డిస్కస్ చేసేది ఇది. సో ఇవన్నీ పీపీటీస్ పంపిస్తాను, ఒకసారి మీరు ఇంకా సో ఇవన్నీ నేను మీకు పంపిస్తాను, ఒకసారి సమ్స్ కూడా చూడండి. మీకు ప్రాబ్లమ్స్లో కూడా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు చెప్పండి, నేను నీకు మళ్ళీ ఇండికేట్ చెప్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మెయిన్గా ఏంటి అంటే మనకి మ్యాక్సిమం ఈ యూనిట్లో మనకి మ్యాక్సిమం అడిగేది ఏంటి అంటే, మ్యాక్సిమం మనకి మీకు ఇస్తే కనుక ఈ సమ్స్ ఒకటి ఇస్తాడు. సో సబ్స్క్రైబర్స్ అంటే బ్లాకింగ్ ప్రాబిలిటీ ఒకటి ఇస్తాడు. చూడండి, ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ క్రాస్ పాయింట్స్ రిక్వైర్డ్ టు డిజైన్ ఎక్స్చేంజ్ దట్ సపోర్ట్స్ 500 యూజర్స్ అనే నాన్ బ్లాకింగ్ బేసిస్ అండ్ 50 ట్రాన్సిస్ట్ అవుట్ గోయింగ్ ఆర్ ఇన్కమింగ్ కాల్స్ సైమల్టేనియస్లీ. సపోజ్ ఒక 500 యూజర్స్ ఉన్న ఎక్స్చేంజ్ నాన్ బ్లాకింగ్ యూజ్ చేసి, ఇంతగా చెప్పాను కదా నాన్ బ్లాకింగ్. సో ప్యాటర్న్ యూజ్ చేసాం కదా మనం క్రాస్ బార్ స్విచ్చింగ్లో యూజ్ చేసి మనం 50 అవుట్ గోయింగ్ కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ ఎట్ టైం సైమల్టేనియస్గా ఎంత చేయగలం అనేది. సో అది ఫార్ములాస్ బట్టి మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఇంకా మ్యాక్సిమం వచ్చేసరికి మీకు ఎక్కువ టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్ మ్యాక్సిమం టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్లోనే ఎక్కువ ఇస్తాడు ఇందులో. సో ఈ యూనిట్ మ్యాక్సిమం వచ్చేసరికి స్టార్టింగ్ ఉన్న దానికన్నా మీకు తర్వాత వచ్చిన ఈ స్విచ్చింగ్ క్రాస్ బార్ స్విచ్చింగ్ కోసం ఎక్కువ చదవండి, బాగా ఎక్కువ. ఎందుకంటే మ్యాక్సిమం స్టార్టింగ్ మీకు ఉన్నది ఇంట్రడక్షన్, తర్వాత టెలిఫోన్ కమ్యూనికేషన్ ఎవాల్యుయేషన్ ఇదే కాబట్టి అది పెద్ద కన్సిడర్ అంతే, అది ఈజీగా ఉంటుంది. అంతకన్నా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ స్విచ్చెస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు మ్యాక్సిమం వచ్చేసరికి ఈ స్విచ్చింగ్ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, మీకు మెటీరియల్ పంపిస్తారు, అది చూడండి.